ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే దేవుని ప్రియబిడ్డలమైన మీ అందరినీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీవించి ఆశీర్వదించి మేలులతో తృప్తిపరచునుగాక. ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు మనకు మంచి పేరును ఎలా ఇస్తాడు, లేదా మంచి పేరు కలగాలంటే ఎలా ఉండాలి. ఓకే, మంచి పేరు కలగాలంటే ఎలా ఉండాలి? ఈ భూమి మీద బ్రతికే ప్రతి మానవుడు తను జీవిస్తున్న దినాలలో 10 మంది చేత మంచి అనిపించుకోవాలని ఎదురు చూస్తాడు. ఎవరు చెడు అనిపించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. చెడ్డవాళ్ళు సైతం మంచి అనిపించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే లోకంలో మనం చూస్తే వారు చేసిన చెడును మంచి అనిపించుకోవడానికి డబ్బున్నోడైతే సత్రం కడతాడు, పేదవాడు ఒక రకమైన వాడైతే చలివేంద్రం పెడతాడు, ఇంకా పేదవాడైతే ఏదో తన దగ్గరున్న 5-10 రూపాయలు సహాయం చేసి దానకర్ముడు అనిపించుకోవాలని, మంచివాడు అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇవన్నీ కొంతవరకే. భూమి మీద మంచి అనిపించుకోవడం కొంతవరకే. కానీ దేవుని దృష్టిలో మనం మంచిగా ఉన్నాము అని అంటే, ఈ లోకం మనల్ని ఎవరు ఒకవేళ మంచి అనుకోకుండా మన మీద అసూయపడినా దేవుడు మనకు మంచి జీవితాన్ని ఇస్తాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు. అది ఎలాగో చూడాలి అంటే, మనం చేయాల్సిన మంచి ఏంటో, మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? మంచి చేయాలి. ఆ మంచి ఏంటో మనం చూడక ముందుగా మూల వాక్యాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 774 పేజీలో 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం, తిరిగి 20వ వచనాన్ని చదువుదాం. రెండిట్లో ఉన్న ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల, ఆ మాట రాసుకోండి, అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేతును. 1 20 వచనం చూద్దాం మళ్ళీ. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. చాలు. ప్రభునందు ప్రియులారా, నేను చాలా పర్యాయంలో ఒక మాట చెప్పేవాడిని. బైబిల్లో ఏదన్నా ఒక పదము ఒక్కసారి రాస్తేనే చాలా గొప్ప ఆధిక్యత, ఆ పదానికి చాలా విలువ. అలాంటిది వెనువెంట 2 పర్యాయంలో 3 పర్యాయంలో రాశారు అనంటే అందులో ఇంకా గొప్ప అర్థము, దేవుని బిడ్డల క్షేమము ఉంది అని మనం గ్రహించాలి. అందుకే ఈ జెఫన్యా అనబడే ఈ చిన్న ప్రవక్త
దేవుని ప్రియబిడలతో మాట్లాడుతూ 19వ వచనంలో అన్నాడు, ఏ దేశంలో మీరు అవమానం నొందారో, ఏ వ్యక్తుల దగ్గర మీరు అవమానపరచబడ్డారో వాళ్ళందరి దగ్గర నేను మీకేం చేస్తాను, ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను అన్నాడు. అంతటితో అయిపోలా. 20వ వచనానికి కూడా వస్తున్నప్పుడు, మీరు చూచుచుండగా నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మరలా మంచి పేరును తెత్తును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక్క పదము ఒక్కసారి రాస్తేనే ఇంత గొప్ప అయితే, వచనము మార్చి వచనములో నీకు నేను ఖ్యాతి తెస్తాను, మంచి పేరు తెస్తాను అని ఆయన చెబుతున్నాడు అని అంటే ఏం చేయాలి? మన పేర్లు కాదు, మనకు పెట్టిన పేర్లు అమ్మా నాన్నోళ్ళు లేదా అబ్బోళ్ళు తాతోళ్ళు ఎవరు పేరు పెట్టినా మంచి పేరు చూసే పెట్టింటారు. ఏదో ఒక పేరు, ఏ పేరైనా కానీ, ఇదైతే మంచి పేరు బాగుంటుంది అమ్మాయికి, ఇదైతే మంచి పేరు అబ్బాయికి బాగుంటుందని చూసే పెట్టింటారు. ఆ పేరు గురించి మాట్లాడడం వల్ల పేరు గొప్ప ఊరు దిబ్బ మాదిరి ఉండకూడదు. పేరు మంచిగా ఉంటాయి, జీవితం కూడా మంచిగా ఉండాలి. ఆ మధ్య నేను ఉదయకాలం లేచి వాకింగ్ వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆయన వీల్ చైర్ బండి మీద వచ్చాడు. అంటే ఆయనకు 2 కాళ్ళు లేవు, పోలియో చిన్నప్పుడే చిన్నగా ఉన్నాయి. ఆయన మేం వాకింగ్కి వెళ్ళక ముందుగా, అంటే ప్రార్థన చేయక ముందుగానే 5:30కి వీధిని రౌండ్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇంటింటి ముందు నిలబెట్టి పిలుస్తున్నాడు, ఒరే యేసుగా ఎన్ని రోజులైందిరా డబ్బులు కట్టక అంటున్నాడు. ఏం పేరు ఇది? గుండెలు గుబేలు అనేటట్టుగా, ఒరే యేసుగా. ఇదేంటండి ఇది? పేర్లేమో తల్లిదండ్రులు పెట్టుకున్నప్పుడు, వీళ్ళు చెప్పుకునేటప్పుడు యేసు అనే పేరు పరిశుద్ధుడైన దేవుని పేరు, కానీ వీరి జీవితం అంతా అపరిశుభ్రతే, అప్పులే, ఎప్పుడు ఎగరగొట్టడాలే, తాగుడే, జూదమే, ఆయన నామానికి అవమానకరంగా. కాబట్టి పేరు గురించి నేను మాట్లాడడంలా, జీవితము పేరును చూపిస్తుంది. అది ఎలాగో మనం చూద్దాం. మంచి పేరు రావాలంటే మనం ఎలాగుండాలో కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, చూసారా, మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. చాలు పురుగులారా. మొట్టమొదటిది నా ప్రియ ప్రభుల వారు చెబుతున్న ఒక మంచి మాట. ఇది మోషే చెప్పిన మాట కాదు, లేదా తోటి స్నేహితుడైన యెహోషువ చెప్పిన మాట కాదు, దేవుడు పలికిన మాట. దేవుడు కొంతమంది గురించి చాలా మంచి సాక్ష్యాలు ఇచ్చాడు. అబ్రహాము, నా సేవకుడైన అబ్రహాము నా ఇల్లంతటిలో విశ్వాసి అయిన, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దావీదు నా హృదయానుసారుడు. ఇలాగా కొంతమందిని గురించి స్టేట్మెంట్ ఇస్తూ వచ్చాడు. యోబు దగ్గరకు వచ్చేసరికి అంటాడు, ఊజు దేశములో, ఆ తూర్పు పట్టణంలో నా సేవకుడైన యోబుని చూసావా? అతను యథార్థవంతుడు, దైవికమైన భయం కలిగిన వాడు, అతని గుణగణాలు చెప్తాడు. ఇలాగ దేవుడు చెప్పిన సందర్భాలు కొందరే ఉన్నాయి. అందరిలో, అన్నిటిలో ఒక్కడు కాలేబు. కాలేబును గురించి దేవుడు చెప్తున్న మాట ఈ మాట, మోషే చెప్పిన మాట కాదు. 24వ వచనంలో నా సేవకుడైన కాలేబు ఎలాంటి మనస్సు కలిగిన వాడు? మంచి మనస్సు. ప్రభునందు ప్రియులారా, మంచి పేరు రావాలి అంటే ఏ మనస్సు కలిగి ఉండాలట? మంచి మనస్సు. ఇప్పుడు మనం అడుగుదాం, అన్నా మనస్సు మంచిది అని ఎట్లా తెలుస్తుంది? ఏదన్నా గుర్తుంటుందా? పూర్వపు దినాల్లో ఈయన మూర్ఛరోగి అని మెడలో బిల్ల వేసేవారు. ఎక్కడైనా కింద పడితే వెంటనే మీ చేతుల్లో ఉన్న తాళాలు ఇతని చేతుల్లో పెట్టండి, ఇతను మూర్ఛరోగి అని బిల్ల వేసేవాళ్ళు.
ఈరోజు మంచి మనస్సు కలిగిన వాడని ఎవరు నొసటి మీద ఏం రాసుకోరు. కొంతమంది ఇక్కడ బిల్ల పెట్టుకుంటారు, యేసు నా రక్షకుడు అని. కొంతమంది షర్టు మీద కూడా జిగ్జాగ్ చేయించుకుంటారు. నేను అడుగుతాను, జిగ్జాగ్ అవసరంలా, స్టీల్ బిల్లలు అవసరంలా, మరి మంచి మనస్సు ఎలాగుంటుంది? మీరు బైబిల్ గ్రంథంలో కాలేబు యెహోషువల గురించి చూస్తే ఈ మంచి మనస్సు అనేది మంచి మాటతనాన్ని చూపిస్తుంది. ఈ మంచి మనసు ఎలా కనపడుతుంది? మంచి మాట వలన. 12 గోత్రాలు ఉన్నాయి, ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి. గోత్రానికి ఒక పెద్ద ఆయన్ను పిలిచాడు మోషే గారు. అయ్యా మీరు వెళ్ళండి, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని దేవుడు మనకి ఇస్తా అని చెప్పాడు. ఆ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వివేకుల వారిని పంపించు, ఆ దేశం ఎలాంటిదో కనుక్కొని రమ్మని చెప్పు. అక్కడ ఎంత నీరు సమృద్ధిగా ఉంటుందో, అక్కడ ఫలాలు ఎంత ఫలభరితంగా ఉంటాయో అవన్నీ చూడ్డానికి 100 మంది గుంపు ఉన్నారు కదా, 6 లక్షల కాలుబలం కదా. సో ఈ గుంపు అంతటికి గోత్రానికి ఒకరిని పంపించు అని అంటే 12 గోత్రాలకు 12 మందిని పంపారు. 12 మంది వెళ్ళారు. 12 మంది అక్కడి నుంచి వచ్చేటప్పుడు ద్రాక్ష, తేనె, విలువైన ఆ ప్రదేశంలో దొరికే విలువైన వాటిని తీసుకొని వచ్చారు. అయ్యా ఇవి ఇక్కడ దొరికిన ఖర్జూరాలు, అక్కడ దొరికిన ద్రాక్ష గెలలు, అక్కడ తేనె, ఇవన్నీ చెప్పి ఆ దేశం చాలా బాగుందండి, సస్యశ్యామలమైనటువంటి దేశం అండి అని చెప్పారు. కానీ అన్నారు 10 మంది. ఏంట్రా కానీ? మీరు 13వ అధ్యాయం 31 మాట రాయబడింది. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఏంటండి? దేవునికన్నా బలవంతులా? దేవుడు ఎన్ని బలమైన కార్యాలు చేశాడు ఇశ్రాయేలు జీవితంలో. సముద్రాన్ని 2 పాయలు చేయడం మామూలు విషయమా? బండను కర్రతో కొడితే నీళ్లు రావడం మామూలు విషయమా? వారి ముందు గొప్ప గొప్ప రాజులు ఎదురుగా వచ్చారు, వారందరినీ అలాగ పక్కకు తప్పిస్తూ వచ్చాడు దేవుడు. ఈ గొప్ప కార్యాలన్నీ కూడా చూస్తూ వచ్చారు. వాళ్ళు పొయ్యిలో కట్టెలు పెట్టకుండా, కుండలో నీళ్లు పోయకుండా, నిత్యము బలమైన ఆహారం, దేవదూతలు భుజించే ఆహారాన్ని భుజిస్తూ వచ్చారు. ఇవన్నీ బలమైన దేవుడు చేసిన కార్యాలు కావా? వారు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు వాపులు లేవు, వాళ్ళు ఎక్కడా అలసిపోలా, బట్టలు పాతగిలలా, దుర్వాసన కొట్టల వారి దేహంలో నుంచి. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని పక్కన పెట్టి వాళ్ళని ఏం మాట్లాడతారంటే, అమ్మో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన మీదికి చాలా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు గొప్ప పలుకుబడి ఉండొచ్చు, గొప్ప ధనబలం ఉండొచ్చు, గొప్ప భుజబలం ఉండొచ్చు, లేదా వాళ్ళ నోర్లు పెద్దదై ఉండొచ్చు. వాటన్నిటికన్నా మన దేవుడు చాలా గొప్పవాడని ఎప్పుడు మర్చిపోమాకండి. వాళ్ళనే గొప్ప చేసావా, నీ దేవుని తక్కువ చేసిన వ్యక్తి అవుతావు నువ్వు. నీ దేవుని నువ్వు ఎప్పుడు తక్కువ చేయొద్దు. అందుకే గొప్ప గ్రంథకర్త అయినటువంటి జకర్యా అని అంటాడు జెరుబ్బేలు గురించి మాట్లాడుతూ, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, గొప్ప పర్వతమా, నా సేవకుడు, నా దాసుడు, నన్ను నమ్ముకున్న నా బిడ్డ అయినటువంటి జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు? శక్తి చేతను కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా కార్యం ఏం జరుగుతుందో తెలుసా? పర్వతమా, అడ్డుగా ఉన్న నీవు చదును భూమి వగుదువుగాక. ఎవరిదండి గొప్ప బలం? దేవుంది గొప్ప బలం. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, మనుష్యులను చూసి మనుషులను గొప్పోళ్ళు అనుకున్నారు, కానీ మనుషులను సృష్టించిన దేవుడు గొప్పోడు అనుకోలా. అందుకే హిజ్కియా ఒక మాట అంటాడండి, యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళంతా భయపడి, అయ్యా సన్హరేబు రబ్షాకే ఎంత నీచంగా మాట్లాడారు, మలం తినిపిస్తాం, మూత్రం తాపుతామంటున్నారు, అయ్యో వాళ్ళ మాటలు మాకు భయం, అశ్షూరీయులు వాళ్ళు అన్ని దేశాలను గెలుచుకుంటూ వచ్చారయ్యా, వాళ్ళ ముందు ఎవరు నిలబడరు అని అంటే, హిజ్కియా అంటాడు, మాంస సంబంధమైన బాహువే వారి అండ. మాంస సంబంధమైన బాహువే, కానీ మన పక్షమున యుద్ధము చేయుటకు మనతో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు, నమ్మండి అన్నాడు. అంతే అండి.
ఆ ఒక్క రాత్రిలో 185,000 మందిని ఒక్క దూత వచ్చి ఏం చేసింది? సంహరించింది. అప్పుడప్పుడు మేము కుటుంబంలో మాట్లాడుకునేటప్పుడు నేను నా భార్య ఎక్కువ దేవుని సంగతులు మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళతో కష్టంలో వీళ్ళతో కష్టంలో అని అంటే నేను ఒకటే చెప్తాను ప్రియులారా, ఇలాంటివి ఎన్ని చూసాం మనం. ఇంకా కొన్నిసార్లు భయపడుతుంది. మనం ఏమైనా అంటే గనా మనం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినా కూడా వాళ్ళు అలుగుతారు, చర్చికి రారు, అది ఇదంటే తిక్కదానా. మన ప్రారంభ జీవితంలో ఎవరున్నారు మన వెంట? మనల్ని పోషించిన వాడెవడు? మనల్ని రక్షించిన వాడెవడు? మన పక్షముగా ఉన్నవాడెవడు? బైబిల్ చెప్తుంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కన్నా గొప్పోడాయన. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, మంచి మనస్సు కలిగిన వారుగా వీళ్ళు దేవుని పొగళ్ళ మనుషుల్ని పొగిడారండి. అమ్మో, వాళ్ళు ఇంతటోళ్ళు. గుర్తుపెట్టుకోండి దేవుని ప్రియబిడలారా, మీకు విరోధముగా రూపింపబడిన ఏ అన్యాయమైన నాలుకైనా మీ ఎదుట నిలబడదు. కొన్ని రోజులు మరుగుతారండి. అటువైపున ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలన్నీ మరుగుతాయండి. మరిగిన ఏ కుక్క ఏనుగు కాలును కూడా టచ్ చేయదు. ఎందుకో తెలుసా? దానికి తెలుసు, దీని కాల్ టచ్ చేస్తే ఇది అట్లా ఇదిలిచ్చింది అంటే అట్లా పోయి పడ్డం కాదు, చస్తుంది అంతే. ఇంకా కాలేబు ఉన్నాడు, ఎంత మంచి మనస్సు కలిగిన వాడు అంటాడంటే, మన దేవుడు మన యందు సంతోషించిన ఎడల నిశ్చయముగా దేశములో మనము ప్రవేశిస్తాం. అందుకు దేవుడు అన్నాడండి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగిన వాడు, దేవుని పక్షముగా మాట్లాడినవాడు, దేవుడు గొప్పవాడు అని చాటి చెప్పినవాడు, దేవుని కొరకై నిలబడినవాడు. అందుకే మీరు చూడండి, 10 మంది చెప్పిన మాట విని, ఎందుకంటే మెజారిటీ ఉంది అక్కడ, 10 మంది చెప్పిన మాట విని జనులంతా ఏం చేస్తారంటే అయ్యో అని ఎలుగెత్తి ఏడ్చారు. మొదటి వచనం చూడండి 14వ అధ్యాయంలో ఎలాగేడ్చారు? సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలందరూ ఆ రాత్రి ఏం చేశారంట? అబ్బా, తెగ సీదారు, ఏడ్చారు. ఏడుపు ఆపడమే కాకుండా 2వ వచనం వచ్చేసరికి మోషే అహరోనుల పైన ఏం చేశారు? సనిగారు. కొంతమంది చర్చిలో కూడా నేను గమనిస్తుంటాను ప్రియులారా, వాక్యం చెప్తుంటే రివర్స్ కౌంటర్ వేస్తుంటారు, అంటే సనుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సనుగుట అనేది సాతాను లక్షణం. సనిగిన ఏ ఒక్కడు బాగుపడిన దాఖలాలు కానీ, కానాను వెళ్ళిన దాఖలాలు కానీ లేనే లేదు. సనిగారు, గొనిగారు. అంత మాత్రమే కాదు, రాళ్ళెత్తి చంపాలనుకున్నారు ప్రియులారా, రాళ్ళెత్తి కొట్టాలనుకున్నారు. కానీ కాలేబు అంటాడు, మీరు కొట్టడం కాదు చేయాల్సింది, నోర్లు మూసి దేవుని యందు సంతోషించండి, ఆయన ఆనందపడే రీతిగా మీరు బ్రతకండి, మిమ్మల్ని తప్పకుండా ఎక్కడ ప్రవేశపెడతాడన్నాడు. ప్రభునందు ప్రియులారా, మంచి మనస్సు అంటే దేవుని పక్షముగా నిలవబడ్డమండి, దేవుని పక్షముగా నిలవబడ్డం. అంత మాత్రమే కాదు, మంచి మనస్సు ఇంకొకటి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సుని నాకు దోచుచున్నది అనినప్పుడు రాజు అంటున్నాడు, వాడు మంచోడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. చాలు ప్రియులారా, మంచి మనస్సు కలిగిన వాడు ఏం చేస్తాడు? మంచి మాటలే తెస్తాడు, మంచి మాటలే తెస్తాడు ప్రియులారా, మంచి మాటలే చెప్తాడు. ఆ కొంపకు ఈ కొంపకు అర్థం మైనస్ జాయింట్ ఇచ్చినట్టు ఇయ్యాడు. నేను ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం చేస్తుంటాను. అర్థం ఒక లైను, మెయిన్ ఒక లైను, 2 జాయింట్ అయిందనుకోండి, ఏమవుతాయి? పొగలు వస్తాయి, బల్బులన్నీ పేలిపోతాయి, ఫ్యాన్లన్నీ కాలిపోతాయి, టీవీ అంతా పగిలిపోద్ది. ఎందుకు? అర్థమేనైపోతాయి. ఈరోజు కుటుంబాల్లో సమస్యలు ఎందుకు?
అర్తుమేను కలుసుకుంటున్నాయి. అలాంటి మాటలు తయారవుతున్నాయి. కానీ దావీదు అంటాడు, అక్కడ దావీదు ఉన్నప్పుడు ఆయన పారిపోయి ఉన్నాడు. ఒక్కొక్కరు వస్తూ ఉంటే దావీదు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి సాదోకు అన్నాడు, వాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, సాదోకు కుమారుడైన అహిమయషి అని నాకు తోచుచున్నది అని అంటే, రాని వాడు ఎప్పుడు వచ్చినా ఏం తెస్తాడు? మంచి మాట తెస్తాడు, మంచి వర్తమానం తెస్తాడు. అవును ప్రియులారా, మనము ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఎలాగ మాట్లాడాలి? మంచి మాటలే మాట్లాడాలి. ముంచే మాటలు మాట్లాడకూడదు, మంచి మాటలే మాట్లాడాలి. అందుకే ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సైకిల్ చక్రం లాంటిదండి మన జీవితం. మనం మంచి చేసామనుకోండి, తప్పకుండా ఒకరోజు మళ్ళీ మనకు మంచి వస్తుంది. ఎప్పుడు మీరు మర్చిపోకండి ప్రియులారా సత్యాన్ని. ఎవరికైనా కానీ మనం మంచి చేసాము అంటే ఈరోజు రాకపోవచ్చు, కానీ ఒక్కరోజు మనము చేసిన మంచి ఎప్పుడైనా మనకు వస్తుంది. అహిమయష్ను గురించి దావీదు అంటాడు, వాడు మంచోడు, రాని వాడు ఎప్పుడు వచ్చినా మంచి వర్తమానం తెస్తాడు. దేవునిందు ప్రియులారా, మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మంచి మాట్లాడాలండి, మంచి మాటలే మాట్లాడాలి. లేనిపోని అబద్ధాలు, ఒక వ్యక్తి మీద మనకు సరిపోదు అని అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధాలు మాట్లాడే మాటలు ఊకొట్టడం కూడా తప్పే. ఈరోజు ఉదయం ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, మన షార్ట్ మెసేజ్ చూసి ఈరోజు సేవకుల గురించి, సేవ చేయాలంటే, వాక్యం చెప్పాలంటే ఎలాగాని మాట్లాడుతున్నప్పుడు చూసి, మీ అంతా గన్నుతో ఎదురుగా కాల్చినట్టే ఉంటుందన్నా, కరెక్టే మాట్లాడరు, అది అన్నా ఇదన్నా అన్నాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి, ఈ మాట వాళ్ళకైతే సరిపోద్ది, వీళ్ళకైతే సరిపోద్ది, వాళ్ళకు పంపించు, వీళ్ళకు పంపించు అని అన్నాడు ఒక సేవకు. నేను వాళ్ళకు పంపలేదు, కానీ ఊకొట్టాను. అలాగంటావా? ఎందుకంటే అతను ఫోన్ చేశాడు, అలాగంటావా ఇలాగంటావా అని. పొగడతా అనుకోమాకండి. నా భార్య అనింది, నువ్వు కోప్పడనంటే ఒక మాట చెప్తా అనింది. సాయంకాలం అది కూడా, ఎందుకంటే ఉదయాన్నే మాట్లాడేసాను, అప్పటికే రెడీ అవుతున్నాను, వెళ్ళిపోయాను, కడపకి వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చిన తర్వాత నువ్వు కోప్పడనంటే ఒక మాట చెప్తాను. ఏంటి చెప్పు, ఏం కోప్పడంలే అన్నాను. ఏమో టెండర్ అనుకోని, ఏంటి చెప్పు అని అంటే అనింది, దయచేసి సేవకుల గురించి ఎప్పుడు అలాగా మాట్లాడదు, ఊకొట్టద్దు, కట్ చేయబ్బా అని. అరే నేనేమన్నాను? వాళ్ళను ఏం తప్పు అనలేదు. నువ్వు తప్పు అనలేదు కాదు, అటువైపున తప్పు మాట్లాడుతుంటే ఊకొట్టడం కూడా సమర్థించడమే అన్నప్పుడు, నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఇంకొక సేవకుల గురించి ఆయనకు నచ్చక మాట్లాడాడు, ఆ సేవకుల గురించి నేను తప్పుగా ఊకొట్టడం కూడా తప్పే, నన్ను క్షమించు. అలాంటి వ్యక్తి ఫోన్ నాకెప్పుడు, అలాంటి మాటలు నేను ఎప్పుడు ఏకీభవించకుండా సహాయం చేయి. నిజం ప్రియులారా, మనము మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుని ఎదుట ఏం చెప్పాలి? మనం లెక్క చెప్పాలి. అందుకే దేవుడు అన్నాడు, చాలా చక్కగా మాట్లాడాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, కిందనుంది మన చర్చి కింద నా వాక్యం చూడండి, సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు. ఏంటి ఆలకించుట శ్రేష్టం? ఆయన అంటాడు అదే 5వ అధ్యాయములో, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు జాగ్రత్త, కొద్దిగా ఉండాలి. ఎందుకు మాటలు కొద్దిగా ఉండాలి? ప్రియులారా, ఈటె పోటైనా మానుతుందంట కానీ నోటి మాట పెట్టే నొప్పి చాలా బాధం తెస్తుంది. కొన్నిసార్లు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నేను చాలా పర్యాయములు సారీ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎవరినో ఎందుకండి, ఏదో ఒక రోజు నాకు కోపం వచ్చింది. ఒక సందర్భంలో మా అన్న పెద్దవాడు, నాకన్నా చాలా పెద్దవాడు, ఆయనకు నాకు మధ్యలో ఒక 4 వెనక ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి కోపంగా ఆయన మాట్లాడాను, చాలా కోపంగా మాట్లాడాను. నా మనస్సు ప్రశాంతకరంగా లేదు. నేను వచ్చాను ఒక సందర్భంలో, ఆ రోజు నేను అలాగ మాట్లాడాను, క్షమించాను అని అడిగాను. అయిపోయింది. ఇంకా ఆయన క్షమిస్తాడా క్షమించడా ఇవి నాకు అనవసరం. నేను ఆ భారం మోయలేకున్నాను, అది నేను దించుకోగలిగాను. ఆ మాట నాకు మేలు చేస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, సమర్థించుకుంటాం మనం. నేను అలాగ మాట్లాడనంటే ఇలాగ అనుకుంటాం, కానీ తప్పండి. అహిమయషు
ఎలాంటి వార్త తీసుకొస్తాడు? వాడు మంచివాడు కాబట్టి ఏమొస్తాయి? మంచి మాట వేస్తాడు. మంచి నోట ఏమొస్తాయి? మంచి మాటలే వస్తాయి. చెడ్డో నోట ఏమొస్తాయి? అవే వస్తాయి. తాగుడుపోతూ మాటలే మాట్లాడతాడు. చిన్నమ్మా నా లెక్కతో నేను తాగితే ఇంకేం చిన్నమ్మా అంటాడు. ఎవడు అడిగినాడు అని. ఎందుకు తాగావురా అని అడగడు, ఎందుకు తాగలేదని ఏం అడగడు. వీడే కదిలించుకుంటాడు. కదిలించుకొని మాట్లాడుతాడు. నా డబ్బుతో నేను తాగితే వాళ్ళకి నా పిల్లంకేమే అంటాడు. వీడు ఏంటంటే ఈ తాగింది దిగిందాక ఏదో ఒకటి ఏం చేయాలా? మాట్లాడుతూ ఉండాలి. తాగుడుపోతులను చూడండి, మంచం మీద పండుకున్నా వాళ్ళంతకు వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. కంకర కుప్ప మీద పడి కక్కొని ముఖమంతా కారిపోయి ఆ కక్కొని ఉంటే ఆ కక్కిందాని వచ్చి కుక్క నాకుతుంటే, ఏమే సిన్ని నాగాకే వచ్చినాలే ఇంటికి అంట. ఈ సిన్ని వచ్చి నాకుతుందా? నాకేదెవరు? అంతే. వాడు మాత్రం ఎవడు ఏమని అనుకోడు. ఒకడు మాత్రం తాగి ఫుల్గా తాగి ఇలాగ నడుచుకుంటూ వస్తుంటే ఆడ ఒక మురిక్కాల ఉంది కదండి, మురిక్కాలలో వస్తూ మిరపకాయ బజ్జీలు కట్టించు. ఈ తాగుడుపోతోళ్ళు వీడు 1000 రూపాయల్లో 900 తాగుతాడు, 100 రూపాయలు 50 రూపాయలు భార్యకి ఇస్తాడు. ఈ 50 రూపాయల్లో 10 రూపాయలకు మిరపకాయ బజ్జీలు కట్టించుకొని వస్తా ఉన్నాడు. వచ్చాడు బాగానే. ఆటికి వచ్చేసరికి తూగడం అధికమైపోయి ధనమని పడ్డాడు. ఏడా? మురిక్కాలవలో పడ్డాడు. మురిక్కాలవలో పడి తేరుకునేసరికి చాలాసేపు అయింది. ఇప్పుడు వానికి గుర్తుకొచ్చింది ఏంటంటే మిరపకాయ బజ్జీలు ఏమైపోయాయి. తారాడాడు తాగినోడు. తాగ్గానే కప్ప దొరికితే నోటికాడ పెట్టుకుంటే అది బెక్క అంటే రూపాయి పెట్టి కొన్న అరసగాకంటాడు. ఏం పెట్టుకున్నాడంట? రూపాయి పెట్టి కొన్నా. నువ్వు అరిచి ఇడిచిపెడతానా? నువ్వు నా మిరపకాయ బజ్జీనే అంటాడు. మిరపకాయ బజ్జీనది అంటే నేను జ్ఞాపకం చేస్తున్నట్టే వాని మాటలు ఎప్పుడు మంచివి కాదు. దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మన మాటలు ఎలాగుండాలి? మంచిగా ఉండాలి. కోపాలు వస్తాయండి, తాపాలు వస్తాయండి. నోటిని అదుపు పెట్టుకోవడమే భక్తి అన్నాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో. నోటికి కళ్యము లేని భక్తే కాదు అన్నాడు. నోటిని అదుపులో పెట్టుకుంటే మంచి పేరు వస్తుందండి. కాలేబు మీద సనుగుతున్నారు వాళ్ళు. కాలేబు కూడా సనగచ్చు, కానీ కాలేబు సనిగాడా? సనగల. కాలేబు చాలా జాగ్రత్త పరుడు. దేవుడు చూశాడు. నా సేవకుడైన కాలేబు ఎలాంటి వాడు? మంచి మనస్సు కలిగిన వాడు. ఇదిగో మన దగ్గరికి శుభవర్తమానం తెస్తున్నటువంటి అహిమైషు మంచివాడు. వాని నోటి నుంచి ఎలాంటి వార్తలు వస్తాయి? మంచి మాటలే వస్తాయి. మంచి పేరు కలగాలి అనంటే మంచి మనస్సు ఉండాలి. ఆ మంచి మనస్సు ఉండడము అనంటే ఏంటి? మంచి నోటి మాటలు ఉండడం. రెండవ విషయాన్ని చూద్దాం ప్రియులారా. రెండవ విషయాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. అదే అధ్యాయము. ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలును చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదుగాక. ఓకే, చాలు ప్రియులారా. ఎవరండి ప్రార్థన? మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.